హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఆ, అంటే ఎందుకు నేను దీని గురించి చెప్దాం అనుకుంటున్నానంటే మేము గోల్డ్ అండ్ సిల్వర్ బిజినెస్ ఒక 40 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. సో దీని గురించి మనం గోల్డ్ కానీ సిల్వర్ కానీ మనం ఇప్పుడు కొనుక్కుంటే రిటర్న్స్ ఎలా ఉంటాయి ఫ్యూచర్లో అనే దాని గురించి ఒక ఐడియా జనరేట్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తాను అనమాట. మనందరికీ తెలుసు మనం ఇష్టంగా ముఖ్యంగా లేడీస్ ఎక్కువ గోల్డ్ కొనుక్కోవటము, ఆర్నమెంట్స్ టైప్గా కొనుక్కోవటము మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే అది అందరికీ తెలిసిందే, అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. నాట్ ఓన్లీ బెస్ట్, ఇట్ ఈస్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడైనా కానీ గోల్డ్ ప్రైస్ ఇయర్లీ పెరుగుతూ ఉంటుంది, కానీ తగ్గటం అనేది మనం ఎప్పుడు చూడలేదు. ఒక్కొక్కసారి పెరగటం కొంచెం లేటుగా అయినా ఖచ్చితంగా అది పెరుగుతుంది, కానీ తగ్గిపోవటం అనేటువంటిది మనం ఇప్పటివరకు చూడలేదు. సో అందువల్ల మనం ఏంటంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్ అండ్ బెస్ట్గా మనం భావిస్తామన్నమాట. సో ఇప్పుడు మనం 100% గోల్డ్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మంచి రిటర్న్ వస్తుందా అనేది దాని గురించి నేను చెప్తాను. అంటే దీనికి మనం ఇప్పుడే ఇన్వెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి, మనకి ఎకనామికల్గా వరల్డ్ వైడ్గా మనకున్న ఫ్యాక్టర్స్ ఏంటి, గోల్డ్ కొనుక్కోమని ఎందుకు మనని సూచిస్తున్నాయంటే, లాస్ట్ 1 ఇయర్ అంటే 2024 నుంచి అనమాట సెంట్రల్ బ్యాంక్స్ ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ మరి యొక్క సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ని కొనడం స్టార్ట్ చేసింది. అది 2024 నుంచి, అది 2025లో కూడా కంటిన్యూ అవుతుందన్నమాట. సో సెంట్రల్ బ్యాంక్స్ కనుక గోల్డ్ కొంటుంది అంటే వాళ్ళ యొక్క నిల్వలు పెంచుకుంటున్నాయి అంటే గోల్డ్ యొక్క అప్రిసియేషన్ ఇన్ ఫ్యూచర్లో బాగా పెరుగుతాయి కాబట్టే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో మనం కూడా గోల్డ్ తీసుకుంటే అప్రిసియేషన్ బాగా ఉంటుందని ఇది మనకు ఒక ఇండికేషన్గా మనకి ఎకనామికల్గా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆర్బీఐ వచ్చేసి ఇన్ 2024లో సుమారుగా ఒక 8 టన్స్ ఆఫ్ గోల్డ్ని యాడ్ చేసుకుందనమాట. అంటే రిజర్వ్గా ఆల్రెడీ కొన్ని టన్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ 2024లో ఆల్మోస్ట్ 8 టన్స్ బై చేసింది. ఎందుకంటే గోల్డ్ యొక్క అప్రిసియేషన్ ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో ఒక 8 టన్స్ అనేది బై చేసింది. సో ఇదొక మనకి మంచి పాజిటివ్ ఇండికేటర్ అనమాట మన గోల్డ్ మీద ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి అనేటువంటిది. నెక్స్ట్ సిల్వర్ గురించి మాట్లాడుకుందాం. సో సిల్వర్ ఎలా మరి ఇప్పుడు ఒకే గోల్డ్ గురించి మనకున్న పాజిటివ్ విషయాలు మనం విన్నాము. సిల్వర్ గురించి ఏంటి? సిల్వర్ కూడా కొన్ని సంవత్సరాల నుంచి గోల్డ్ పెరిగినంత వేగంగా సిల్వర్ పెరగలేదు, అది మనందరికీ తెలిసిందే. 1 కేజీ గోల్డ్ ఆల్మోస్ట్ ఇప్పుడు సుమారుగా మనకి 77 నుంచి 80 లక్షల దాకా మనకి గోల్డ్ పెరుగుతుంది. అదే కనుక సిల్వర్ అయితే మనకి ఇప్పుడు 90 నుంచి 92,000 1 కేజీ సిల్వర్ పలుకుతుందనమాట. సో ఇంత వేరియేషన్ అంటే గోల్డ్కి వచ్చిన వాల్యూ సిల్వర్కి ఇప్పటివరకు రాలేదు. ఇక మీదట సిల్వర్ గోల్డ్తో పోటీ పడుతుంది అనడానికి ముఖ్య కారణాలు ఏంటి అనేదంటే, సిల్వర్ ఇప్పుడు చాలా కంపెనీస్లో వాడటం మొదలైంది. ముందుగా సోలార్ కంపెనీస్ బాగా సోలార్ ప్యానల్స్ తయారు చేస్తారు చూడండి. సోలార్ ప్యానల్స్ తయారు చేసేదానికి సిల్వర్ ఎక్కువ వాడటం అనేది మనం చూస్తున్నాం ఇప్పుడు. అంతేకాకుండా ఈ మధ్య మనం ఈవీ వెహికల్స్ బాగా ఎక్కువగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈవీ వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయి. ఈవీ ఎలక్ట్రిక్ కార్స్, తర్వాత బైక్స్, ఇవన్నీ కూడా ఎక్కువ పెరిగిపోయినాయి. ఈ ఈవీ వెహికల్స్లో కూడా సిల్వర్ ఎక్కువ వాడటం అనేది మన అందరికీ తెలిసిందే. ఇది ఒక రీజన్ అండి ఎక్కువ సిల్వర్ యూసేజ్ అనేది పెరగడానికి ఇన్ ఫ్యూచర్లో. నెక్స్ట్ ఎక్కువగా సిల్వర్ ఎక్కడ వాడుతున్నారంటే ఇప్పుడు సోలార్ ప్యానల్స్లో ఎక్కువ వాడటం జరుగుతుంది. ఏ సోలార్ ప్యానల్ తయారు చేయాలన్నా సిల్వర్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్ అనమాట అందులో. సో సోలార్ ప్యానల్స్ మనకి ఇన్ ఫ్యూచర్లో ప్రతి ఇంటిపైన ఒక సోలార్ ప్యానల్ ఉండాలి అనేది మనకి నరేంద్ర మోడీ గారు తీసి చెప్తున్నారు. సో ఎనర్జీ సేవ్ చేయడానికి. సో ప్రతి సోలార్ ప్యానల్ మీద ఇప్పుడు సిల్వర్ యూస్ చేయడం వల్ల ఏంటంటే సిల్వర్ యొక్క కన్జంప్షన్ ఫ్యూచర్లో బాగా పెరిగిపోతుంది. అది ఎట్లా అంటే ఆల్మోస్ట్ ఒక ప్రిడిక్షన్ ఉందండి. ఏంటంటే బై 2050 కల్లా సోలార్స్ కెన్ యూజ్ ఆల్మోస్ట్ 100% ఆఫ్ సిల్వర్ ప్రొడక్షన్ అనేది ప్రిడిక్షన్ చేస్తున్నారు. అంటే 2050 వచ్చేసరికి ఎంతైతే సిల్వర్ మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో అంటే బయటకు వస్తుందో మొత్తం 100% సోలార్ ప్యానల్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అనేది 2050కి జరుగుతుంది అనేది సైంటిస్టులు చెప్పటం, ఎకనామిస్టులు చెప్పటం జరిగిందనమాట. అదే కాకుండా ఏదైనా కంట్రీస్ సిల్వర్ బై చేస్తుందా అంటే అవునండి, రష్యా లాస్ట్ ఇయర్ సిల్వర్ని రిజర్వ్ చేసుకోవటం బై చేయటం మొదలైంది. సో అంటే ఏంటంటే సిల్వర్ కూడా ఫ్యూచర్లో మంచి అప్రిసియేషన్ వస్తుంది అనే ఒక ఉద్దేశంతో రష్యన్ గవర్నమెంట్ ఆల్మోస్ట్
లాస్ట్ ఇయర్ సిల్వర్ వారి యొక్క ఆ, ఖజానాలో యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేసుకుంది. సో ఓకే, మనం ఈ ఎకనామిక్ ఇండికేటర్స్ అన్నీ సిల్వర్ పెరుగుతుంది, గోల్డ్ పెరుగుతుంది అని మనం చూసాము. సో ఇప్పుడు ఏదైనా బ్యాంక్స్ లైక్ బ్రోకరేజ్ సిస్టమ్ అవి ఏమన్నా ఫ్యూచర్ ప్రొడిక్షన్ ఏమైనా ఇంత అవుతుంది సిల్వర్ ఇంత గోల్డ్ అని ఇచ్చారండి. మనకి యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి గోల్డ్ 10 గ్రామ్స్ 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ విత్ ఇన్ 1 or 2 yearsలో 83,000 చేరుతుందని వాళ్ళు చెప్పారు. అదే ఐసిఐసిఐ బ్యాంక్ అయితే కనుక 85,000 వరకు 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ పెరగచ్చు అనేది చెప్పారు. ఎట్ ప్రజెంట్ వచ్చేసి మనకి 77,000 అలా ఉంది 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్. సో ఆల్మోస్ట్ ఒక 10 గ్రామ్స్ ఒక 5-6,000 కూడా పెరగచ్చు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ సిల్వర్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఎంత చెప్పారంటే 1,10,000 దాకా పెరుగుతుంది అనేది చెప్పారు. సో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ సేమ్ అలానే 1,10,000 1,12,000 దాకా సిల్వర్ అప్రిసియేషన్ జరుగుతుంది అనేది చెప్పారు. ఎట్ ప్రజెంట్ మనందరికీ తెలుసు 1 kg సిల్వర్ వచ్చేసి మనకి అరౌండ్ 90 నుంచి 92 అలా ఫ్లక్చువేట్ అవుతూ ఉందండి. సో ఇంత అప్రిసియేషన్ అనేది మనం చూడటం జరుగుతుంది అనేది బ్యాంక్స్ కూడా ఎస్టిమేట్ చేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం ఇన్ కేస్ ఒక 15 years నుంచి లాస్ట్ 15 years నుంచి గోల్డ్ మనకి ఎంత రిటర్న్ ఇచ్చింది అనేది మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 13% ఇచ్చిందండి. అంటే 13% వరకు మనకి యాన్యువల్ రిటర్న్ గోల్డ్ ఇచ్చింది లాస్ట్ 15 years నుంచి. అదే సెన్సెక్స్ మనకు తెలుసు కదండి, బిఎస్సి సెన్సెక్స్ షేర్ మార్కెట్ వాళ్ళు సెన్సెక్స్ ఎంత రిటర్న్ ఇచ్చింది అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు గోల్డ్ ఇచ్చిందండి. 13.5 అలా ఇచ్చిందనమాట. లాస్ట్ 1 year మనం గోల్డ్ రిటర్న్ చూసుకుంటే ఆల్మోస్ట్ 30% పెరిగింది. అంటే 30% రిటర్న్ 1 yearలో ఇచ్చిందండి గోల్డ్. నెక్స్ట్ మనం సిల్వర్ గురించి చూసుకుంటే లాస్ట్ 5 years సిల్వర్ ఇచ్చిన రిటర్న్ ఆల్మోస్ట్ 96% ఇచ్చిందనమాట. అంటే 5 years క్రితం మనం కనుక సిల్వర్ మనం మీద ఇన్వెస్ట్ చేస్తే అది ఇప్పటికి 96% మనకి రిటర్న్ వచ్చేదనమాట. అంత రిటర్న్ మనకి సిల్వర్ ఇచ్చింది. అదే గోల్డ్ కనుక 5 years క్రితం నుంచి మనం రిటర్న్ ఎంత ఇచ్చిందంటే 100% ఇచ్చిందండి గోల్డ్. అంటే 5 yearsలో మనం ఒక 2.5 lakhs పెట్టి గోల్డ్ తీసుకుంటే ఇప్పుడు అది 5 lakhs అవుతుంది అనమాట విత్ ఇన్ లాస్ట్ 5 yearsలో. సో ఇంత అప్రిసియేషన్ అనేది మనం చూసాము ఆల్మోస్ట్ హిస్టారికల్గా. సో ఫ్యూచర్లో కూడా ఎంత మనకి పెరుగుతుంది అనేది ఆల్రెడీ నేను మీకు వీడియోలో చెప్పాను. సో మనకున్న బడ్జెట్ని బట్టి మనం గోల్డ్ అయితే కొన్ని గ్రామ్స్ కొనుక్కోవటం మంత్లీ, లేకపోతే ఇయర్లీ ఒక కొనుక్కోవటం అనేది ప్లాన్ చేసుకోవటం, లేదా సిల్వర్ అయితే ఒక 1/2 kg అలా కొనుక్కోవటం ప్లాన్ చేసుకుంటే మనకి విత్ ఇన్ 2-3 yearsలో మనకి మంచి రిటర్న్ వస్తుందని నేను చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఎక్కువ ఇప్పుడు నేను ఎందుకంటే సిల్వర్ గోల్డ్ గురించి చెప్తానంటే ఇప్పుడు షేర్ మార్కెట్ బాగా ఫ్లక్చువేషన్లో ఉంది. ఇంకోటి ఏంటంటే అది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి రావాలంటే షేర్ మార్కెట్లో కుదరదండి. అదే కనుక సిల్వర్ గోల్డ్ అనుకోండి, మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది పెరగటమే చూస్తాం, కానీ షేర్ మార్కెట్లో షేర్లు పడినంత డ్రాస్టిక్గా తగ్గటం అనేది మనం చూడము. సో అందుకని మనం ఎప్పుడైనా మనం దాన్ని సేల్ చేసుకొని మన అమౌంట్ మనం తీసుకొని మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు. సో అంత సేఫ్ అనమాట ఇందులో. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.